అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇలా మారిపోయావు? కొన్నాళ్ళ క్రితం అన్నీ వదిలిపెట్టి దేవుని కోసం దేవుని లాగే బ్రతుకుతానని శపథం చేసావు. కానీ అంచెలంచెలుగా కొంచెం కొంచెంగా దారుణమైన స్థితికి దిగజారిపోయావు. నీకు ఒక్కసారి కూడా అనిపించలేదా నా జీవితం ఇది కాదు, కానీ ఎందుకు ఇలా బ్రతుకుతున్నాను అని? ఆరోగ్యం బాగాలేనప్పుడు, డబ్బులు లేనప్పుడు, సమస్య వచ్చినప్పుడు దేవుడితో మాట్లాడాలని నీకు గుర్తొస్తుంది కదా. నీ ఆరోగ్యం కంటే, డబ్బు కంటే, నీ సమస్యలన్నిటికంటే దేవునితో సహవాసం, పరలోకం ఎంతో గొప్పవి, ముఖ్యమైనవని మర్చిపోయావా? నీ కన్నీళ్ళు, నీ బాధ కేవలం ఈ లోక సంబంధమైన వాటి గురించేనా? దేవుని ప్రేమను, ఆయన సహవాసాన్ని, ఆయన రాజ్యాన్ని కోల్పోతున్నందుకు నీకు కన్నీళ్ళు రావడం లేదా? బాధ, భయం కలగడం లేదా? సమయం చాలా తక్కువగా ఉంది. బైబిల్ ఇలా చెప్తుంది, ఎన్నిసార్లు చెప్పినా వినని వాడు హఠాత్తుగా నాశనమగును అని. ఒక్కసారి ఆలోచించు.